శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 23వ అధ్యాయం సుధర్ముడు తండ్రిని చేరుట. పాపం ఆ బాలుని జాతకము ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ఇక ఆ పిల్లవాడిని దీనరక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనికి ఏ అపాయమూ కలగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచినప్పటికీ అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇచ్చుచుండెవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఏ తులసి చెట్ట వద్ద పడి ఉండునో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయము గలవాడయ్యెను. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామస్మరణ చేస్తూ నన్ను కాపాడము తండ్రి, అనాథరక్షక అని ప్రార్థించుచు ఒక్కొక్కప్పుడు విరక్తుడై ఛీ, ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నేను బ్రతికేదెందుకు అని దుఃఖించుచుండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నీవట్లు విచారింపకము. మీ సమీపమునే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానము చేసిన ఎడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును అని పలికిన మాటలు ఆకాశము నుండి వినిపించినవి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానము చేసి శ్రీహరిని స్తుతించెను. ఆ బాలుని నిష్కలంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి, బాలక, నీకేమి కావలనో కోరుకొనుము అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారెవరైనను లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నవి. కావున మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు, మరేమియూ అక్కరలేదు అని ప్రార్థించెను. ఓయి రాజనందన, నీకు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన అవసరమున్నది. నీ తండ్రి ఎగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ కన్న తల్లిని గురించి బెంగతో ఉన్నారు. కావున నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేయించుకుంటున్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపెను. అప్పటికీ సులక్షణుడు తన కడసారి భార్య గర్భావిటిగా ఉండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయనో అని తన రాజ్యమంతయు వెదికించి తానును వెదికి వారి జాడ తెలియనందున విచారామనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయములో మునివెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని ఈ బాలుని జన్మవృత్తాంతం తెలియజేసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగిలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్మడని పేరు పెట్టి పట్టాభిషేకము చేసెను. మాఘపురాణం 23వ అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం 24వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవా మరి, స్వస్తి.